హాయ్ అండి. షాప్ ఇప్పుడు అయిందండి. ఇంకా సరుకుతున్నాను అంటాను. షాపు క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ఇంకా 3 స్టిక్లు మిగిలాయి. రాత్రి 12 గంటలకు కొంటాను. ఎందుకంటే శనివారం కదా ఈరోజు. తిని అందరూ కొట్లు మూసేసారండి. నేనే లేట్ అయిపోయాను. నైట్ అయిపోయినప్పుడు ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి. సర్దుకుంటున్నాను అన్నీ. నిమ్మకాయ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. నిమ్మకాయలు కొనలేకపోతున్నాం అసలు. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఎంత రేట్ అంటే మరి చెప్పలేము. 3 స్టిక్లు వేసాను. ఆర్డర్ పెట్టించుకుంటే అయిపోతాను. మళ్ళీ పెట్టుకొని తీసుకొని ముందు పెట్టేటప్పుడు అంతా టైం ఇదవుతుందో, మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు అంతా టైం అవుతుందండి. మళ్ళీ ఇవన్నీ తీసి చాలా కష్టం. ఓకే అండి, లోపలికి వెళ్తాం. అన్నీ ఒకటి పెడుతున్నాను. చాలా నీరసంగా ఉందండి నాకు. ఎందుకు తెలియదు. నాకున్న ప్రాబ్లమ్స్కి ఎందుకు దేవుడు ఇస్తున్నాడో నాకు అర్థం అవుతుంది. నన్ను తీసుకెళ్ళిపోయినా బాగుంది అనిపిస్తుందండి నా ప్రాబ్లంకి. దేవుడు కూడా ఇష్టం లేదు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందండి తెలియట్లేదు. ఏడుకొస్తుంది ఒక్కొక్కసారి బాగా. నాకు ఎవరితో చెప్పుకోలేము. ఏం చేయాలో అర్థం అది. వెళ్ళిపోయినా ఏవో పిల్లల్ని ఏవో చేస్తున్నాయి. పిల్లలు ఏవో చేస్తున్నాయి. దీనికి ఇది వేయాలి. రీఛార్జ్ అయిపోయిందట. ఏం చేయాలి? మా అన్నీ నిన్నే ఏమన్నా నిన్నే ఏమన్నా వాటర్ ఇదే రికార్డింగ్ ఇదే చేసుకుంటున్నాను. వస్తుంది. ఏం చేస్తున్నావే? నేనేం చేస్తాను? నీ ఫోన్ చేస్తాను. నా ఫోన్తో నచ్చేదేమో, నీ ఫోన్ చేస్తాను. ఇవన్నీ తెలుసుకోకపోతే తెల్లవారి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. క్లీన్గా లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకోరండి. అంతా వేసి వెళ్ళిపోయారు, కంగాలు చేసుకొని వెళ్ళిపోయారు అంటారు. వాళ్ళు తొడాలి కానీ తొడరు, మనమే చేసుకోవాలి. ఇంతవరకు తుడిసేస్తాను, రోడ్డు కూడా తుడిసేస్తాను.
తీసేయాలి లేకపోతే ఎత్తుకెళ్ళిపోతారు